హలో అండి, అందరికైతే నమస్కారం అండి. నా పేరు అయితే అరుణ. నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్ని. సో మా హస్బెండ్ అయితే ఆఫ్టర్ 5 months తర్వాత డ్యూటీ నుంచి అయితే లీవ్ అయితే వచ్చాడనమాట. ఒక 1 month లీవ్ ఉంటుంది కదా, సో లీవ్ అయితే వచ్చాడు. సో మా హస్బెండ్ వచ్చిన తర్వాతే నేను ఎక్కడికైనా షాపింగ్ అయినా ఎక్కడికైనా వెళ్తాను. సో తను లేకుండా నేను ఒక్కదాన్ని ఎక్కడికి పిల్లలు తీసుకొని వెళ్ళలేను అనమాట. సో అందుకే మా హస్బెండ్ అయితే వచ్చాడు. ఆఫ్టర్ 5 months తర్వాత అయితే ఇంటికైతే వచ్చాడు లీవు. సో ఇప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. నేను, మా హస్బెండ్, మా పిల్లలు నలుగురం కలిసి అయితే వెళ్తున్నాము. సో మేము మహబూబ్నగర్, మాకు దగ్గరలో మహబూబ్నగర్ ఉంటుంది. మహబూబ్నగర్కి మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కేజీ సేల్, ఆషాఢం కేజీ సేల్ అయితే రన్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో నేను టీవీలో యాడ్ అయితే చూసాను. సో అందుకని వెళ్దామనేసి వెళ్తున్నాం మేము. ఇక్కడ మేమైతే బైక్ పైనే వెళ్ళామండి. మాకు దగ్గరే ఉంటుంది, మాకు ఒక 20 kilometers అలా ఉంటుంది మహబూబ్నగర్ మాకు. సో అందుకనేసి మేము బైక్ పైన అయితే వెళ్ళాము. ఇక్కడ మేము వెళ్ళే దారి అయితే చూపిస్తున్నాను మీకు. నేనైతే షాపింగ్కి వెళ్ళాలంటే ఒక్కదాన్ని అయితే అస్సలు వెళ్ళానండి. మా హస్బెండ్ వచ్చిన తర్వాతనే ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా రిస్క్ కదా, ఇబ్బంది అవుతుంది. మా ఆయన వచ్చినప్పుడే ఇంకా నేనైతే షాపింగ్కి అయితే వెళ్తాను. ఇక్కడ మేమైతే నేను, మా ఆయన, మా పిల్లలు నలుగురం అయితే వెళ్ళాము. ఇక్కడ మా చిన్న బాబు చూడండి, ఫస్ట్ ముందు నేను కూర్చుంటా అని చెప్పేసి కూర్చొని వాడు వ్యూ మొత్తం చూసి ఎంజాయ్ చేశాడు. సో ఫైనల్గా అయితే మేము మహబూబ్నగర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫైనల్గా అయితే 20 kilometers అయితే జర్నీ చేసి మహబూబ్నగర్కి అయితే చేరుకున్నామండి మేము. ఇక్కడ మీరు ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే, మాకు తెలిసిన వాళ్ళైతే మహబూబ్నగర్ తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఇక్కడ మహబూబ్నగర్ క్లాక్ టవర్ ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, ఇక్కడ మహబూబ్నగర్ అండి. ఇక్కడ మా డిస్టిక్ అయితే మహబూబ్నగర్. సో మాకు మా విలేజ్ నుంచి ఒక 20 kilometers అలా ఉంటుంది. ఇక్కడికైతే వచ్చామండి మేము. ఇక్కడ పక్కనే చిన్న షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రెండు పక్కనే ఉంటాయి. మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీసెంట్గానే అయితే ఇక్కడ మహబూబ్నగర్లో ఓపెన్ అయితే చేశారు. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కేజీ సేల్, ఆషాఢం కేజీ సేల్ అయితే రన్ అవుతుంది. సో కేజీకి ఎన్ని చీరలు వస్తే అన్ని, ఆడవాళ్ళకంటే చీరలు అంటే బాగా పిచ్చి కదా. సో నేను తీసుకుందామని చెప్పేసి మా పిల్లలకి తీసుకుందామని వెళ్ళాను. సో నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి బయట నుంచి వ్యూ. ఈవినింగ్ టైంలో ఒక 4 o'clockకి అలా వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం చీకటి అయింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి అయితే చీకటి అయింది. ఇక్కడ ఎంట్రెన్స్ అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఇక్కడ వినాయకుడిని, దేవుని బొమ్మతో అందరికైతే వెల్కమింగ్ అయితే చేశారు. ఇక్కడ దేవుడు అండి, మన ఇష్టదైవం, అందరికి ఇష్టదైవం కదండి వినాయకుడి స్వామి. అయితే వినాయకుడు ఇక్కడ ఎంట్రెన్స్ అండి. ఇక్కడ మేమైతే లోపలికి అయితే ఎంట్రీ అయితే అయ్యాము. సో ఇక్కడ మేము, మా పిల్లలు, మా ఆయన తీసుకుందాం బట్టలు, మా పిల్లలు తీసుకుందామని అయితే వచ్చాము. సో నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ మేమైతే స్టెప్స్ ఎక్కి పైకైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. మేము వచ్చి బట్టలు అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చామండి పైకి అయితే మేము. ఇక్కడ మా బాబు, ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్లో చూసి డాన్స్ చేస్తున్నాడు వాడు. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ సెక్షన్ పైన 2nd floorలో ఉందని చెప్పారు. సో అందుకని ఇక్కడ మేము లిఫ్ట్ ఎక్కి అయితే 2nd floorకి అయితే వెళ్ళాం. మేము వెళ్ళేసి మా పిల్లలకైతే బట్టలు అయితే తీసుకున్నామండి. ఇక్కడ లిఫ్ట్లో వెళ్తున్నాం మేము పైకి. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు చూడ లిఫ్ట్లో ఎలా చూస్తున్నారో, ఏంటి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆందోళనలో అక్కడిక్కడ చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడైతే లేడీస్ కలెక్షన్ కూడా ఉంది, కాకపోతే కాస్ట్ అయితే చాలా టూ మచ్గా ఉందండి. సో నేనైతే చీరలే తీసుకున్నాను, డ్రెస్సెస్ అలాంటివి ఏం తీసుకోలేదు. చీరలు అయితే తీసుకున్నాను నేను నా కోసం అని చెప్పేసి. ఫస్ట్ అయితే పిల్లలకి తీసుకోవాలని వచ్చాము మేము. తర్వాత అక్కడ కేజీ సేల్ రన్ అవుతుందని తెలిసి తర్వాత నేనైతే 2 చీరలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకైతే షాపింగ్ మాల్ మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి.
నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. అప్పుడు కేజీ సేల్కు ఎన్ని చీరలు వస్తాయి, అసలు కేజీ సేల్ అంటే వెయిట్ ఎలా చెక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. ఏం లేదండి, అక్కడ చీర తీసుకొని అక్కడ వెయిట్ చేస్తే చీర ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత అమౌంట్ అయితే పే చేయాలి మనము. ఆ విధంగా అయితే కేజీ సేల్ అయితే ఉంది. నేనకైతే 2 చీరలు అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీక్ అయితే చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ మేము సౌత్ ఇండియా షాపింగ్ అయితే చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. అప్పటికే కొంచెం చీకటి అయితే ఈవినింగ్ అయిపోయింది. లోపలికి వెళ్ళి అక్కడిక్కడ అటు ఇటు చూసి తిరిగి వచ్చేసరికి 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది. ఫైనల్గా అయితే షాపింగ్ అయితే చేసుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చాము మేము. ఇక్కడ నేను ఏం తీసుకున్నా అని చెప్పేసి అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మీకు నేను ఏమి పెద్దగా ఒక బిల్ అంటే మరీ ఎక్కువ టూ మచ్గా కాలేదు. మా స్థాయికి తగ్గట్టుగా అయితే తీసుకున్నాం మేము. ఇక నేనైతే 2 చీరలు అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు వీడియో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ చీర ఉంది కదా, ఈ పట్టు చీర, ఇదైతే మా పిల్లల కోసం అని చెప్పేసి మా సిస్టర్ పాప పిల్లలకు నేను పట్టులంగా హాఫ్ శారీ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఈ చీరని. నా కోసం కాదు, మా పట్టు బాగుంది, పట్టులంగా కుట్టిద్దామని చెప్పేసి హాఫ్ శారీ ఇద్దరికైతే పట్టులంగా లేదంటే హాఫ్ శారీ ఒక్కరికే చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకొక చీర అయితే ఇది నా కోసం తీసుకున్నానండి. మరీ అంత గ్రాండ్గా ఏం లేదు, సింపుల్గా తీసుకున్నాను. కాస్ట్ కూడా మరీ అంత ఏం ఎక్కువ పెట్టలేదండి. సో 1000 బిలోలోనే నాకు ఈ శారీలు అయితే వచ్చాయి. నాకు 1000 పైన లేదు, 1000 బిలోనే ఒక శారీ ఈచ్ శారీకి 750 అలా పడింది నాకు. ఈ చీర అయితే నాకు కొంచెం బాగా నచ్చింది. ఈ కలర్ శారీ నాతో లేదని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ మా పిల్లల కోసం అని చెప్పేసి ఏమేమి తీసుకున్నానని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ మా పెద్ద బాబుకి ఒక్కరికే తీసుకున్నాను, చిన్న బాబుకి అయితే తీసుకోలేదు. ఇక్కడ ఒక టీషర్ట్ తీసుకున్నాను. 1కి లేవు, డైలీ వేస్తాం కదా, ఉత్తగానే ఖరాబ్ చేసుకుంటారు పిల్లలు, ఊకే మట్టిలో ఆడతారు, ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి మనకైతే 3 టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. టీషర్ట్ కాస్ట్ అయితే మన ఒక శారీ వస్తుంది వాళ్ళకి ఒక టీషర్ట్కి పెట్టిన కాస్ట్ అంత టూ మచ్గా ఉన్నాయి. ఇదేమో చిన్నోనికి, వాడు అమ్మ నాకు తీసుకోలేదు అని వాడు కొంచెం ఏడుసారి బట్టలు చూసి వానికి చూసి అని చెప్పేసి వానికి ఒక టీషర్ట్ పాయింట్ అయితే వానికి తీసుకున్నాను. మా బాబుకి అని చెప్పేసి స్కూల్కి వెళ్తున్నారు కదా, వాని కోసం అని చెప్పేసి ఇక్కడ కంబాక్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది సౌండ్ బాక్సు. పిల్లలు ఓకే ఫోన్ అంటారు, దీంట్లో కొంచెం సౌండ్ స్పీకర్ పెట్టేసి సాంగ్స్ యాడ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఒక చిన్న సౌండ్ బాక్స్ అయితే తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 300 అయితే పడింది. ఇక్కడ ఇంకొకటి దుప్పటి అంటారు కదా, ఇది చూడగానే సాఫ్ట్గా చాలా బాగుంది. ఎక్కడికైనా మనము టెంపుల్స్కి ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు తీసుకోవడానికి, మనం ట్రావెల్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను. శారీ మీకు ఒకసారి ఫుల్గా అయితే ఓపెన్ చేసి చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చింది, పళ్ళు పార్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ పీసు. ఇక్కడ బార్డర్ అయితే చీరలో వచ్చిన బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు, చిన్నగా చెక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీడియోలో ఎలా షైనింగ్ అవుతుందో శారీ రియల్గా కూడా పట్టుకుంటే అలాగే షైన్ అవుతుంది, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. నాకైతే చీర మాత్రం బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకొక శారీ అండి. ఈ చీరతో నేను పట్టులంగా హాఫ్ శారీ చేద్దాం అనుకున్నాను కదా, నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను మీకు వీడియో అయితే చూపిస్తాను. చాలా బాగుంది. ఇదేమో బ్లౌజ్ పార్టు, నెక్స్ట్ పళ్ళు పార్ట్ కూడా చాలా అంటే ఇది కూడా బాగుంది చూడడానికైతే. హాఫ్ శారీ కుట్టిస్తే చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ చీర అయితే తీసుకున్నాను నేను. సో రెండిట్లో ఏ చీర బాగుందని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీటి శారీస్ యొక్క రేట్ కూడా 700 వరకే రేట్ అయితే పడిందండి. సో నాకు శారీలు అయితే 2 అయితే బాగా నచ్చాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే మా షాపింగ్ బ్లాగ్ వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.